హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందు వీడియోలో చెప్పాను కదా, స్కూల్ డ్యూటీల వల్ల ట్రాఫిక్ అయితే అవుతుంది. అది ఎందుకు ఏమైనా చూపిస్తాను నేను కదా, ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి లాస్ట్ వరకు. ఇప్పుడు నేనుండే ఏరియా వచ్చి సాల్మియా. ఇప్పుడైతే స్కూల్ పిల్లల్ని అయితే దించి నేనైతే రూమ్కి వెళ్ళేదానికి అయితే రిటర్న్ అవుతున్నాను. ఇప్పుడు సిగ్నల్ దగ్గర అయితే ఆగిపోయినా. ఇది ముందు పక్క సిగ్నల్ ఉంది, అలాగే మొత్తం బండ్లు అయితే ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి ఇక్కడే, అందువల్ల అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇప్పుడు ఈ రూట్ లోంచి వచ్చేటప్పుడు అయితే వెనకైతే దవార్ ఉంది, ఆడగడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటది. దీని వలన ఇక్కడైతే మనం అయితే ముందుకు వెళ్ళి సిగ్నల్ దగ్గర అయినా యూ టర్న్ వేసుకునైనా మనం 5వ నెంబర్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఇట్లా స్ట్రైట్ వెళ్తే 4వ నెంబర్లోకి అయితే వెళ్తాము. ఆ సిగ్నల్ దగ్గర అయితే అయిపోసుకుని అయితే నేనైతే హవలీకి అయితే వచ్చేసాను. ఈ హవలీలో కూడా స్కూల్ అయితే ఉండడం వల్ల మొత్తం ఇదైతే ట్రాఫిక్ దగ్గర దగ్గర ఇంకా ముందుకు వెళ్ళినా కూడా ఇంకా దవార్లు ఉన్నాయి. అందువలన బండ్లు చూడండి ఏ విధంగా అయిపోయినాయి. మొత్తం సాఫీగా ఉన్నప్పుడు ఎంత దూరం అయినా ట్రావెల్ చేయొచ్చు, కానీ ఈ మాదిగా ట్రాఫిక్ లో బండి తోలాలంటే నాకైతే భలే చిరాకైతే దొబ్బుతుంది. మొత్తానికి నేను ఉండే ఏరియాకి అయితే వచ్చేసాను. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో డ్రైవర్లకు తెలిసిందేను ఎందువల్ల ట్రాఫిక్ అవుతుంది అనేది. బండ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయి రోడ్ లో ఈ మాదిరి, ఎందుకంటే స్కూల్ పార్కింగ్ అయితే చిన్నదిగా ఉంటది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంటికి ఒక్క పిల్లోడు ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే బండి అయితే వేసుకొని వస్తారు. అందువల్ల అయితే స్కూల్ టైంలో అయితే ఎక్కువగా అయితే ట్రాఫిక్ అవుతుంది. వీళ్ళు స్కూల్ కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ బండ్లు పెట్టుకుంటే మేలు, ఎందుకంటే కనీసం పిల్లలు ఒక 10 మంది 20 మంది వరకు రావచ్చు కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. వీళ్ళు ఈ మాదిరిగా వస్తారు కాబట్టి స్కూల్ ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుంది. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.